తరలి వచ్చిన అక్క చెల్లెలకు అన్న తమ్ములకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం తీసుకున్న కార్యక్రమం మనం గత నెల 28న ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి సూచనల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం 200 ఏండ్లు బ్రిటిష్ వారి పాలనలో దాస్య శృంఖలాలలో ఉన్నప్పుడు గాంధీ మహాత్ముడు 1920లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టి స్వాతంత్ర సమరోద్యమంలో ప్రధాన పాత్ర వహించి స్వాతంత్ర సమరోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయింది 1924 డిసెంబర్లో. బాపూజీ గారి ఆశయాలను, ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పి ఊరూరా జై బాపు అన్న నినాదంతో మనం పాదయాత్రలు చేయడం జరిగింది. అలాగే జై భీమ్ అన్న నినాదం నిండు లోకసభలో అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా తీరు సరిగ్గా లేదు అని చెప్పి మనం అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన సేవ, అలాగే రాజ్యాంగ నిర్మాతగా మనందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన అంబేద్కర్ గారి ఆశయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని మనం జై భీమ్ అన్న నినాదంతోనే గ్రామ గ్రామాన పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే జై సంవిధాన్, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ విలువల్ని ప్రతి ఒక్కరికి కూడా వివరించి చెప్పడానికి మనం జై సంవిధాన్ అన్న నినాదం తీసుకున్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచే విధంగా మన లౌకిక వాదాన్ని కాలరాస్తూ మతాల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. మన భారత రాజ్యాంగం సర్వసత్తాక సార్వభౌమ ప్రజాతంత్ర లౌకిక గణతంత్ర రాజ్యం. ఆ రాజ్యాన్ని, ఇందులో ఉన్న ఈ విలువల్ని అపహాస్యం చేసే విధంగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని చెప్పి గ్రామ గ్రామాన మనం జై సంవిధాన్ అన్న పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రోజు మన మంచిర్యాల పట్టణంలో ఈ పాదయాత్రలకు ముగింపుగా ఇక్కడ మనం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మల్లు బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని విషయాలు మాట్లాడినారు.